మీ కార్యాచరణ ఏంటి? హరే కృష్ణ, చాలా మంచి ప్రశ్న అండి. మేము ఈ అభయ హిందూ సేన ఈ సంస్థని జూన్ 16, 2024 విజయవాడలో ప్రారంభించడం జరిగింది, స్థాపించడం జరిగింది. కార్యకలాపాలు 2 రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెడుతున్నాం. అయితే మేము దీనికి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి రేపు మళ్ళీ వచ్చే జూన్ 16 నాటికి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా చేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. సమయం చాలా చోట్ల ఇవ్వడం వలన కొంత సంస్థాగతంగా ఇవ్వడానికి మాకు సమయం కుదరలేదు, కానీ బట్ వీఆర్ గోయింగ్ టు డూ. చాలా మంచి ప్రశ్న వేశారు, చాలా ధన్యవాదాలు. అలాగే హిందువుల్లో ధర్మం పట్ల నిష్ట ఉండి ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు తమ వాయిస్ని మాధ్యమాల ద్వారా పంచాలి. నువ్వు మంచిని పంచకపోతే వేరేవాడు చెడు పెంచుతాడు. ఇప్పుడు పాకిస్తాన్లో మన దేవాలయాలు మరుగుదొడ్డాయి. ఎందుకని? మనం లేం కాబట్టి. పొద్దున్న ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఒక నెల క్రితం అయ్యి ఉండొచ్చు, దాని మీద ఎడిటోరియల్ ఏం రాశారంటే 1991లో ప్రార్థనా స్థలాల చట్టం అని ఒకటి తెచ్చారు పివి నరసింహారావు టైం. ఆ చట్టంలో ఒక రూల్ ఏంటంటే యథాతథ స్థితి, ఏది ఎలా ఉంటే అలాగే ఉండాలి. దీన్ని ఉల్లంఘించారు అంటాడు. అది గుడిరా, కనబడుతుంది, వీడియోలో కళ్ళ ముందు కనబడుతుంది. అది గుడైనా సరే ఈ బ్యాగు వెళ్ళండి ఆయన ఎత్తుకుపోతున్నాడు సార్ అందులో మా మైక్ ఉంది సార్ అని చెప్పాను. లేలే ఇంక వాడు ఇచ్చేసాక వెళ్ళిపోయాడు. అదే నీ తొక్కలో చట్టం, దానికే న్యాయం చేస్తే చట్టం, కానీ నీ చట్టం దేనికిరా? ఒక రూల్ తెస్తే ఇంకా రూల్ ఇంకా కళ్ళ ముందు కనబడేది కూడా ఇంకా నువ్వు వినవా? ఇంకో జోక్ ఏంటి తెలుసా? పెద్ద బామ్మరిది అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకని? నిజాలు బయటికి రాకూడదు. పౌరుషం ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? చెక్ చేసుకో, మీ గుళ్ళు మేమేం ఆక్రమించలేదు, మా ఖురాన్ మాకు అలా చెప్పలేదు, ఆక్రమించి గుళ్ళ మీద కట్టిన మసీదు మాకు అక్కర్లేదు, పౌరుషవంతులైన అభిమానం కలిగిన ముస్లింలు ఇలా మాట్లాడాలి కదా. ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉందా? మనకు ఉన్న గుళ్ళే మనం సరిగా చూసుకోలేము. ఇంక వేరే వాడు ఆక్రమించడం అనే కాన్సెప్ట్ మనకి లేదు. వైరాగ్యం విడిచిపెట్టడం ఉంది మనకి. కాబట్టి అన్ని మతాలు సమానం చెప్పి తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం మాకు మూడ్ లేదు.